హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. బీబీ జోడీ సీజన్ 2 ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ అమర్దీప్ అలాగే నైనిక ఈసారి కూడా గోల్డెన్ సోఫా వాళ్ళే దక్కించుకున్నారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళనే కాదు అందరూ చాలా బాగా చేశారు. అలాగే రీతు డీమన్ వాళ్ళ గురించి కూడా మాట్లాడడం. వీళ్ళైతే అమర్దీప్ అలాగే నైనిక 3 పర్ఫార్మెన్స్ బాగా చేసి ఆ బ్రహ్మాస్త్ర సంపాదించుకున్నారు. ఈసారి కూడా 100 పాయింట్స్ కాదు కానీ 84 పాయింట్స్ సంపాదించి గోల్డెన్ సోఫా వాళ్ళే దక్కించుకున్నారు. ఇంకంతే, వాళ్ళే కొడుతూ పోతున్నారు. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ తప్ప ఇంకే ప్లేస్ తీసుకోరు. వాళ్ళే విన్నర్ అయ్యేటట్టు కూడా ఉన్నారు. ముందే చెప్తున్నామంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంది. ఇంకా డీమన్ అలాగే రీతు ఈ వారం కాదు వచ్చే వారం ఎలిమినేట్ అవుతారు. ఇంకా ఈ వారం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రీతు అలాగే డీమన్ చాలా బాగా చేశారు. నాకు బాగా అనిపించింది. అక్కడున్న జడ్జెస్ అలాగే కంటెస్టెంట్లు చెప్తున్నారు బాగానే ఉంది అని నాకు అనిపించింది. ఆ తర్వాత జడ్జెస్ అయిన శేఖర్ మాస్టర్ కూడా అదే చెప్పారు. నాకైతే ఎక్కడా తప్పు కనిపించలేదు. ఇద్దరికి ఈక్వాలిటీ ఉన్నట్టే అనిపించింది. నువ్వు ఈ పక్కే ఉండాలి. బ్యాక్ సైడ్ రీతు ఏదైతే చేసిందో అది కూడా బాగా అనిపించింది. ఇద్దరికి కోఆర్డినేషన్ కొంచెం మిస్ అయింది కానీ నాకైతే దీంట్లో ఏ ప్రాబ్లం కనిపించలేదని నాకు అలానే అనిపించింది. ఇద్దరు అంటే ఆ కోఆర్డినేషన్ అది కూడా నాకు తప్పేమనిపించలేదు. ఇద్దరు చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే. ఇంకా డీమన్ అయితే ఎరక్కొట్టేశాడు. ఆ సాంగ్కి ఏదైతే కావాలో అది పర్ఫెక్ట్గా ఉందనిపించింది నాకైతే. దాంట్లో ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇన్ని పర్ఫార్మెన్స్లో ఈ పర్ఫార్మెన్సే చాలా బాగా నచ్చింది వాళ్ళిద్దరిది. ఇంకా డ్యాన్స్ మాస్టర్ అయిన అదే మాస్టర్ని కూడా తప్పు పెట్టారు. మాస్టర్ది అలాగే వీళ్ళది ఎవరు టైం ఇవ్వలేదో వాళ్ళ పర్సనల్ విషయం మనకు తెలియదు కాబట్టి ఉన్నంతలో బాగా కోరియోగ్రఫీ చేశాడు మాస్టర్ అయితే. చాలా బాగా అనిపించింది ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ యాక్ట్ కానీ నాకైతే నిజంగా. ఇంకా తర్వాత సీత అలాగే సాయి శ్రీనివాస్ వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది కూడా బాగా అనిపించింది. ఈసారి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ బాగా చేశారు అందరూ నలుగురు. ఆ పక్క అర్జున్ కళ్యాణ్ అలాగే శ్రీ సత్య వీళ్ళు కూడా బాగా చేశారు. అదే ఫోర్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది నిజంగా. ఎక్కువ నాకు బాగా కనెక్ట్ అయింది ఈ రీతు డీమంది. నిజంగా చెప్తున్నా, వీళ్ళదే బాగా కనెక్ట్ అయింది. బాగా ఉంది అనిపించింది ఈసారి. కుదిరింది కూడా బాగా. ఇంకా ఆ తర్వాత గోల్డెన్ సోఫా అయితే అమర్ నైన్కా దక్కించుకున్నారు ఫస్ట్ ప్లేస్లో. ఇంకా లాస్ట్ ప్లేస్లో మళ్ళీ రీతు డీమనే వచ్చారు. ఇంకా నెక్స్ట్ వీక్ ఇలాగే పర్ఫార్మెన్స్ ఉంటుంది. వీళ్ళు ఇది సాయి శ్రీనివాస్ అలాగే సీత వీళ్ళతో ఏమో పోటీ పడ్డారనే అప్డేట్ ఉంది. వీళ్ళతో పోటీ పడి వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారని చూద్దాం.